వెల్కమ్ టు అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది షడ్బలాలు. దాంట్లో పార్ట్ 2. పార్ట్ 1లో 6 రకాలైన సబ్ డివిజన్స్ టు ఐడెంటిఫై ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద ప్లానెట్. అందులో 2 ఫస్ట్ పార్ట్లో కవర్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ 2 దీంట్లో కవర్ చేసుకుందాం. సో మూడోది కాలబల. కాలంకి ప్రాముఖ్యతనిచ్చి ఏ టైంలో ఏ ప్లానెట్ స్ట్రాంగ్గా పనిచేస్తుంది అన్నది తెలుసుకోవడానికి మనకిది ఈ సాగ్రిగేషన్ అనేది పనిచేస్తుంది. సో దానిలో మొదటిది పగటిపూట స్ట్రెంగ్త్ ఉన్న ప్లానెట్స్ సన్, జూపిటర్, వీనస్. ఈ మూడింటికి మార్నింగ్ టైంలో పగటిపూట స్ట్రెంగ్త్ ఉంటుంది అని, మళ్ళీ మూన్, మార్స్, సాటర్న్ ఈ మూడింటికి నైట్ టైం ఇవి బలంగా పనిచేస్తాయి అని, అలానే మెర్కురీ ఎల్లవేళ పగలు రాత్రి ఎల్లవేళ స్ట్రాంగ్గానే పనిచేస్తుంది. బుధుడు స్ట్రాంగ్గా పనిచేస్తుంది. రెండోది పక్షబల. దీంట్లో ఏంటంటే చంద్రుడి తాలూకా కళలు మనకి శుక్లపక్షం, కృష్ణపక్షం మనకు తెలిసిందే. ఇవి వస్తున్నప్పుడు ఇక్కడ చంద్రుడి తాలూకా స్ట్రెంగ్త్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అని మనకి డౌట్ వచ్చేటప్పుడు ఈ అమావాస్య చంద్రుడికి ఇటు ఒక 5 తిథులు, అటు ఒక 5 తిథులు. ఇక్కడ ఈ 5 ఈ 10 తిథుల్లో చంద్రుడు వీక్గా ఉంటాడు. మిగిలిన అన్ని తిథుల్లోని చంద్రుడికి స్ట్రెంగ్త్ ఉంటుంది. సో ఇదన్నమాట చంద్రుడి తాలూకా స్ట్రెంగ్త్ని ఐడెంటిఫై చేయడానికి. అదే మనకి శుక్లపక్ష దశమి నుంచి పౌర్ణమి, ఫుల్ మూన్, మళ్ళీ ఫుల్ మూన్ నుంచి ఇంకొక 5 తిథులు. సో ఇక్కడ మళ్ళీ చంద్రుడు చాలా స్ట్రాంగ్గా ఉంటాడు, చాలా స్ట్రాంగ్గా పనిచేస్తాడు అని చెప్తారు. ఇలా పక్షబలం అన్నమాట. చంద్రుడి తాలూకా స్ట్రెంగ్త్ని బట్టి ప్లానెట్ ఎంత స్ట్రాంగ్గా పనిచేస్తుంది అన్నది. అంటే చంద్రుడు అంటే మనఃకారకుడు. సో ఆ వ్యక్తి తాలూకా మనస్సు అనేది మైండ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అన్నది చూడడానికి అనమాట. నెక్స్ట్ వచ్చేది 3-fold డివిజన్ స్ట్రెంగ్త్. అంటే మనకి మీకు తెలిసిందే, సూర్యోదయం నుంచి నెక్స్ట్ డే సూర్యోదయం వరకు మనకి ఒక రోజు కింద మనం కౌంట్ చేస్తాం మన సాంప్రదాయ పద్ధతిలో. అయితే దీంట్లోనే పగటిని ఒక 3 భాగాలుగాను, మళ్ళీ రాత్రి పూటని ఇంకో 3 భాగాలుగాను విభజించారు. అయితే ఈ పగటిపూట ఉన్న 3 భాగాల్లో సన్, జూపిటర్, వీనస్ మొదటి భాగంలో డేలో మొదటి భాగం, డేని 3 భాగాలుగా విభజించారు కదా, దాంట్లో మొదటి భాగంలో ఈ 3 స్ట్రాంగ్గా పనిచేస్తాయి అని, తర్వాత రాత్రిపూట లాస్ట్ థర్డ్ పార్ట్ 3వ భాగం, రాత్రి మళ్ళీ 3 భాగాలుగా విభజించినప్పుడు ఆ 3వ భాగం మూన్, మార్స్, సాటర్న్ ఆ టైంలో ఇవి బాగా స్ట్రాంగ్గా పనిచేస్తాయి అని, మెర్కురీ ఎల్లవేళ స్ట్రాంగ్ అని త్రూఅవుట్ ద డే మెర్కురీ స్ట్రాంగ్గా పనిచేస్తాడు. ఇలా విభజించారనమాట. ఇవి దేనికంటే ఇవి ముహూర్త భాగంలో బాగా యూస్ చేస్తూ ఉంటారు. ప్రైమరీ అంటే ఫస్ట్ స్టెప్ అన్నమాట. నెక్స్ట్ వర్షఫలం, మాసఫలం, తర్వాత వారం, హోర. మనకి సూర్యుడు ఉదయించినప్పుడు సన్ రైజ్ టైం పర్టికులర్గా ప్రతి ప్రాంతంకి సన్ రైజ్ టైం అన్నది మారుతూ ఉంటుంది. సో ఈ సన్ రైజ్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఆదివారం నాడు ఆదివారాన్ని సూర్యుడికి ఇచ్చారు. ఆ రోజు సూర్యుడు స్ట్రాంగ్గా ఉంటాడు, బలంగా పనిచేస్తాడు. డే లార్డ్, రోజుకి అధిపతి అవుతాడు. వారాధిపతి స్ట్రాంగ్గా పనిచేస్తాడు. అలానే సూర్యోదయంతో మనకి సూర్యహోర స్టార్ట్ అవుతుంది, 1 అవర్. అలానే ఎగ్జాక్ట్గా 1 అవర్ కదా, అప్రాక్సిమేట్లీ ఉంటుంది. తర్వాత అదే మంగళవారం తీసుకుంటే చంద్రుడికి ఇచ్చారు. ఆ సూర్యోదయం సోమవారం నాడు సూర్యోదయం టైంకి చంద్రహోర స్టార్ట్ అవుతుంది అనమాట. అలానే బుధవారం నాడు బుధుడి తాలూకా హోర స్టార్ట్ అవుతుంది. మనకి సూర్యోదయం లెక్క, సూర్యోదయం నుంచే క్యాలిక్యులేట్ చేసుకుంటాం మనం. అలాగే శుక్రవారం నాడు శుక్రుడు. సో ఆ హోర తర్వాత ప్లానెట్, ప్రతి ప్లానెట్కి హోర, తర్వాత ఇంకో ప్లానెట్, తర్వాత ఇంకో ప్లానెట్, ఇలాగా ప్లానెట్స్ అన్నీ 1 by 1 వస్తూ ఉంటాయి అన్నమాట.
సో ఆ హోరా స్ట్రెంత్ ఆ అవర్లో, ఆ రోజులో, ఆ గంటలో ఏ హోరా ఉంది, అప్పుడు ఆ ప్లానెట్ స్ట్రాంగ్గా ఉంటుంది అని చెప్తారు. అలానే డే హోరా ఇందాక చెప్పుకున్నట్టే మంగళవారం మంగళుడు, కుజుడు స్ట్రాంగ్గా ఉంటాడనమాట. అలానే మాసం, చైత్రమాసం, పుష్యమాసం, శ్రావణ మాసం, ఆషాఢ మాసం, ఈ మాసాలు స్టార్ట్ అయిన రోజు సూర్యోదయం టైంకి ఏ గ్రహం ఉంటుందో హోరలో ఆ గ్రహం ఆ మాసానికి మాసాధిపతి అవుతాడు. సో అలాగా ఆ మంత్కి అతనే స్ట్రాంగ్గా పనిచేస్తాడనమాట. అలానే ఇయర్ కూడా మనం ఇవే మాసాధిపతుల్ని స్త్రీలు గర్భవతులైనప్పుడు కూడా ఆ మాసాధిపతులను చూసుకొని ఆ నవమాసాలు ఆ మాసాధిపతులకి సంబంధించిన వస్తువులు దానం చేయడం అన్నది మనకు ఒక పద్ధతి ఉంది. ప్రత్యేకంగా గర్భిణీ స్త్రీలకి అలా చేస్తే మంచిది అని అంటారనమాట. సో ఇలా గ్రహాల స్ట్రెంగ్త్ని ఆ డే బట్టి అవర్ని బట్టి కూడా ఐడెంటిఫై చేస్తారు. అలానే నెక్స్ట్ యుద్ధ బలం, ప్లానెటరీ వార్ అనమాట. ఈ ప్లానెటరీ వార్లో సూర్యుడు చంద్రుడు ఇన్వాల్వ్ అవ్వరు. మిగిలిన వీనస్, జూపిటర్, మెర్కురీ, మార్స్, సాటర్న్ ఇవి ఇన్వాల్వ్ అవుతాయి. సో వీటి తాలూకా స్ట్రెంగ్త్ ఎలా ఉంటుందంటే వీనస్ స్ట్రాంగెస్ట్ ప్లానెట్. ఈ ప్లానెటరీ వార్లో అంటే 2 ప్లానెట్స్ కలిసినప్పుడు వీనస్, మెర్కురీ, వీనస్, జూపిటర్ కంజంక్షన్ అయ్యేటప్పుడు వీనస్సే స్ట్రెంగ్త్ ఎక్కువగా చూపిస్తుంది అనమాట. మార్స్ శని దగ్గరకు వచ్చేసరికి మార్స్కి శనికి ఎప్పుడు పవర్ స్ట్రగుల్ అన్నది ఉంటుంది. వాళ్ళ దాంట్లో ఈ రెండిట్లోని ఎవరు విన్ అయ్యారు, ఎవరు ఓడిపోయారు అని మనం చెప్పలేం. వాళ్ళిద్దరికీ పవర్ స్ట్రగుల్ ఉంటుంది. ఇది కొంచెం కాంప్లికేటెడ్ కంజంక్షన్ అనమాట. సో ఇది గ్రహ యుద్ధం. తర్వాత వచ్చేసరికి చేష్టా బలం, మోషనల్ స్ట్రెంగ్త్ అనమాట. మూమెంట్లో ఉన్న ప్లానెట్స్ ఎప్పుడు మూమెంట్లోనే ఉంటాయి, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే నిజానికి ప్లానెట్స్ అన్నవి రెట్రోగ్రేడ్ అవ్వవు. వాటి కక్షల్లో అవి తిరుగుతూనే ఉంటాయి. హెవీ బాడీస్ వాటి కక్షల్లో వాటి స్పీడ్లో అవి సూర్యుడి చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. మనకి కక్ష కూడా ఎలిప్టికల్ షేప్లో ఉంటుంది, సర్కిల్ కాదు, గుండ్రంగా ఉండదు. అయితే కానీ మనం జియోసెంట్రిక్ అంటే భూమి నుంచి మనం చూసేటప్పుడు మనకు ఆ ప్లానెట్స్ అన్నవి వక్ర దిశలో నడుస్తున్నట్టు మనకు కనిపిస్తుంది, 100% కనిపిస్తుంది. దట్ ఈస్ ట్రూ. బట్ ఇట్స్ ఎ ఆప్టికల్ ఇల్యూషన్. మనకు అలా కనిపిస్తుంది అంతే, కానీ అది నిజం కాదు. నిజానికి ఏ గ్రహం కూడా వక్రించదు. సూర్యచంద్రులు ఎప్పుడూ వక్రించరు. ఈ మిగిలిన ప్లానెట్స్ మాత్రమే వక్రిస్తాయి అని అంటే కొన్ని నిర్దిష్ట సమయంలో వక్రిస్తుంటాయి అని మనకి చెప్తూ ఉంటారు. అది ఎలా జరుగుతుందో చిన్నగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఇది ఎర్త్. ఎగ్జాంపుల్కి జూపిటర్ని తీసుకుందాం. అయితే జూపిటర్ సూర్యుడి కన్నా దూరంగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే జూపిటర్ కంపేర్ టు ఎర్త్, భూమితో కంపేర్ చేస్తే జూపిటర్ స్లోగా మూవ్ అవుతాడు. సో ఈ మూమెంట్లో ఏమిటవుతుందంటే ఎర్త్ సూర్యుడికి జూపిటర్తో కంపేర్ చేస్తే దగ్గరగా ఉంటుంది కదా, ఇది కొంచెం స్పీడ్గా మూవ్ అయ్యి ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఆ టైంలో ఏమిటవుతుంది, ఇక్కడున్న ఎర్త్ ఇలా వచ్చేటప్పుడు జూపిటర్ ముందర ఉంటాడు, ఎర్త్ వెనకుంటుంది. ఇక్కడికి వచ్చేసరికి భూమి జూపిటర్కి కరెక్ట్గా ఆపోజిట్లో 180 degreesలో ఉంటాడు. ఇది కొంచెం ముందరికి వెళ్ళి భూమి కొంచెం ముందరికి వెళ్ళేసరికి భూమి నుంచి జూపిటర్ని చూసేటప్పుడు జూపిటర్ వెనకున్నట్టు కనిపిస్తుంది. సో ఇలా వక్రించింది అని మనకి కనిపిస్తుంది అన్నమాట, కానీ అది నిజం కాదు. సో ఇదే విధంగా చూస్తే రెట్రోగ్రేడ్ ప్లానెట్కి, వక్రించిన ప్లానెట్స్కి చేష్టా బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి చాలా స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఈ రెట్రోగ్రేషన్లో కూడా రెట్రోగ్రేషన్ మూమెంట్లో ఉన్నప్పుడు మ్యాక్సిమం స్ట్రెంగ్త్ ఉన్నట్టు చూపిస్తారు. అలానే స్టేషనరీగా ఉన్నప్పుడు కొంచెం తక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది. మళ్ళీ డైరెక్ట్ అవుతున్న టైంలో కొంచెం మోడరేట్ స్ట్రెంగ్త్ కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఫాస్ట్గా దగ్గరకు వస్తున్న టైంలో వీక్గా ఉంటుంది అని ఇలా సెపరేట్ చేసి చెప్పారనమాట. అయితే దీనికి
మనం చూసుకుంటే ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు అని, ఇది జూపిటర్, జూపిటర్ తాలూకా సింబలే వేసుకుందాం మనం. ఇది ఎర్త్. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏదో ఒక సర్టెన్ పాయింట్లో, ఈ పాయింట్లో ఏమిటవుతుందంటే, దీన్ని కొంచెం మనం మ్యాక్సిమైజ్ చేసి చూసుకుంటే, జూపిటర్ ఈ పాయింట్లో మూమెంట్లో ఉన్నప్పుడు ఇలా దగ్గర ఈ మూమెంట్లో వెళ్తున్నప్పుడు మనకి ఎర్త్ నుంచి చూసేటప్పుడు దీని యాంగిల్లో పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు. సో ఇక్కడేంటి, మనకి స్టేషనరీ అనమాట. డిగ్రీస్లో చాలా తక్కువ డిగ్రీస్ మనకి మూమెంట్ కనిపిస్తూ ఉంటుంది మనం జియోసెంట్రిక్ ఎర్త్ని సెంటర్ పాయింట్గా తీసుకొని చూస్తే. సో ఇక్కడ రెట్రోగ్రేషన్లో స్పీడ్గా వెళ్తున్నట్టు, ఇక్కడికి వచ్చేసరికి అంటే రెట్రోగ్రేషన్కి ముందు ఒకసారి స్టేషనరీ అవుతుంది, రెట్రోగ్రేషన్ తర్వాత ఒకసారి స్టేషనరీ అవుతుంది అని చెప్తారనమాట. సో ఈ ప్లేస్లో మనకి మూమెంట్ అన్నది పెద్దగా కనిపించదు. సో ఆ టైంలో ఏమిటవుతుందంటే, ప్లానెట్కి ఆ డిగ్రీస్ వైజ్ కూడా ప్లానెట్ పెద్దగా మూవ్ అయ్యి ముందరికి కదలదు అనమాట. అక్కడ దగ్గర డిగ్రీస్లో మినిట్స్ సెకండ్స్లో అక్కడ మూమెంట్ కనిపిస్తూ ఉంటుంది. ఆ టైంలో ప్లానెట్ రెట్రోగ్రేషన్లో ఉన్నా కూడా దానికి స్ట్రెంగ్త్ తక్కువగా ఉంటుంది అని చెప్తారనమాట. కానీ నిజానికి రెట్రోగ్రేడ్ ప్లానెట్కి చేష్టా బలం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది చాలా స్ట్రాంగ్గా రిజల్ట్స్ని ఇస్తూ ఉంటుంది. అయితే ఈ రెట్రోగ్రేడ్ మోషన్ అనేది సూర్యుడికి చంద్రుడికి ఉండవు. ఇవి ఎప్పుడూ డైరెక్ట్గానే మూవ్ అవుతూ ఉంటాయి. మార్స్, మెర్క్యూరీ, జూపిటర్, వీనస్, శని వీటికి మాత్రమే మూమెంట్ అన్నది, వక్రత్వం అన్నది మనం చూస్తూ ఉంటాం. మళ్ళీ అవి డైరెక్ట్ అవుతూ ఉంటాయి. సో వక్రత్వంలో ఉన్న ప్లానెట్కి చేష్టాబలం వల్ల బెనిఫిక్ రిజల్ట్స్, అంటే ఆ భావానికి సంబంధించి ఎలాంటి రిజల్ట్స్ ఇవ్వాలో ఆ రిజల్ట్స్ అనేవి చాలా గట్టిగా ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి మనం జన్మజాతకంలోనే చూడొచ్చు, అలానే ట్రాన్సిట్లో కూడా చూడొచ్చు. ఈ స్ట్రెంత్ అనేది ఆ పర్టికులర్ ప్లానెట్ వక్రత్వం అవగానే రిజల్ట్ ఇవ్వడం మనకు కనిపిస్తుంది. కొన్నిసార్లు ఆ వక్రత్వంలో ఉన్నప్పుడు ప్లానెట్ రిజల్ట్ అన్నది స్టాగ్నెంట్గా ఉండిపోతుంది. ప్లానెట్ డైరెక్ట్ అయిన తర్వాత రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇలా అనమాట. అది పర్టికులర్ చార్ట్ని బట్టి, పర్టికులర్ ప్లానెట్ తాలూకా ప్లేస్మెంట్ని బట్టి ఆ గోచారంలో రిజల్ట్స్ ఎలా వస్తాయి అన్నది మనం చూసుకుంటూ ఉండాలి. సో ఇది చేష్టాబలం. అయితే ఇంకా 2 ఉన్నాయి. పార్ట్ 3లో ఆ 2 ఫినిష్ చేస్తాను. ఇది అయిపోయిన తర్వాత గ్రహ అవస్థలు అవి కూడా ఉన్నాయి. అవి కూడా వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. కీప్ వాచింగ్ అగస్త్య ప్రెడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.